అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుంటారని మేము నమ్ముతున్నాం. దేవుడు కృప మీకు తోడయ్యుండును గాక. ఈ దినమున మనం ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల పేర్లను మనం తెలుసుకుందాం. యాకోబుకు 4 భార్యలు. ఆదికాండం 29వ అధ్యాయం 30వ అధ్యాయం మనం చూసినట్లయితే లేయా దాసి అయిన జిల్పా, రాహేలు దాసి అయిన బిల్హా, వీరి సంతానమే ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు. యాకోబునకు 12 మంది కుమారులు, ఒక కుమార్తె. ఆదికాండం 35వ అధ్యాయం 23వ వాక్యం మనం చూసినట్లయితే యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకరు, జెబులూను. వీరు లేయా కుమారులు. లేయా కుమార్తె దీనా. లేయా దాసి అయిన జిల్పా కుమారులు గాదు, అషేరు. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను, నప్తాలి. వీరిలో లేవి గోత్రాన్ని దేవుడు నీవు లెక్కింపకూడదన్నాడు. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 47-48 వాక్యాల్లో చూసినట్లయితే లేవి గోత్రాన్ని ఇశ్రాయేలు గోత్రంలో దేవుడు లెక్కించొద్దని దేవుడు చెప్పాడు. ఆదికాండం 48వ అధ్యాయం 5-6 వాక్యాలు మనం చూసినట్లయితే లేవి గోత్రానికి బదులుగా యోసేపు కుమారులైన మనష్షే, ఎఫ్రాయిములను, రూబేను, షిమ్యోనీల వలె ఎఫ్రాయిం, మనష్షే నా బిడ్డలై ఉంటారు. వారి తర్వాత నువ్వు కనిన సంతానం నీదే. వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేర్ల చొప్పున పిలువబడతారని యాకోబు యోసేపుతో చెప్పడం మనం చూస్తాం. ఈ విధముగా లేవికి బదులుగా, యోసేపుకి బదులుగా ఎఫ్రాయిము, మనష్షే 12 గోత్రాలలో లెక్కింపబడటం జరిగినది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.